మన దేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వివిధ కారణాలతో అంటే కొందరు ఉద్యోగం రీత్యా కానివ్వండి, కొందరు చదువుల కోసం అంటూ కానివ్వండి, కొందరు వ్యాపార అవసరాల కోసం అమెరికా వెళ్ళడం అనేది సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అది ఎక్కువగా అయిందని కూడా అనుకోవచ్చు. సో అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఏదైతే వీటికి సంబంధించి వీసాల జారీలో చాలా మార్గదర్శకాలను కూడా మార్చారు. కొత్త వాటిని కూడా రూల్స్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీసాల జారీలో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ను అమలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారు? సో ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటున్న వారు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ గురించి ఏం తెలుసుకోవాలి? మనం కూడా దాని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ఇంటర్నేషనల్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ సల్మాన్ రాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మీరు అంటే ప్రస్తుతం చాలామంది కూడా అమెరికా వెళ్ళడానికి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంతమంది భయపడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ అంటే వీసాల జారీలో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి మార్పులు ఏంటి? ఫస్ట్లీ మనం చూసుకుంటే మొన్న మాస్ డీపోర్టేషన్ ఇన్ యుఎస్ జరిగింది. ఈ మాస్ డీపోర్టేషన్ ఎందుకు జరిగిందంటే వీళ్ళంతా కూడా ఫారెన్ నేషనల్స్, బీట్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, బీట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, బంగ్లాదేశీస్ కానీ లేదంటే ఆఫ్రికన్స్ కానీ వేరే ఎనీ అదర్ కంట్రీ, వీళ్ళంతా కూడా యుఎస్ ఎంటర్ అయ్యారు. వీళ్ళంతా యుఎస్ ఎంటర్ అయ్యారు, కానీ యుఎస్ ఎంటర్ అయ్యింది ఇల్లీగల్ విధంగా ఎంటర్ అయ్యారు. They have not entered the US in a legal manner. Legal manner ఏంటి? By fulfilling the requirements of entry into the US. Illegal entry అయింది కాబట్టి వీళ్ళందరినీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అన్నారు. వీళ్ళందరినీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కేటగిరీ కింద వాళ్ళు బైఫ్రకేట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. వీటిని ఎందుకు మనం ఇల్లీగల్ అంటున్నారు? ఎందుకు ట్రంప్ గారు వచ్చి ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ షుడ్ నాట్ లివ్ హియర్ ఇన్ ద యుఎస్ అంటున్నారు? వాళ్ళందరినీ ఎందుకు డిపోర్ట్ చేశారంటే సర్టన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం స్టూడెంట్ వీసాస్ తీసుకుంటే స్టూడెంట్ వీసాస్ వేరియస్ కేటగిరీస్. ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ వచ్చేసి F1 ఉంది, J కేటగిరీ ఉంది, M కేటగిరీ ఉంది. F1 వీసా ఇన్ ద యుఎస్ ఫర్ అ స్టూడెంట్ ఇస్ అ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అనమాట. ఫుల్ టైమ్ కోర్స్ ఏదన్నా తీసుకొని మీరు యుఎస్కి వెళ్తే F1 వీసా మీద మీరు వెళ్ళాల్సి ఉంటుంది. F1 వీసా అప్లికబుల్ అవుతుంది. జే టైప్ వీసా వచ్చేసి వొకేషనల్ కోర్సెస్కి. తర్వాత ఈ వీసాస్ పైన వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, అంతకుముందు కూడా చూసాము ఒక 3 years బ్యాక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బరాక్ ఒబామా, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ వర్ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్. అండ్ ఆ యూనివర్సిటీలో ఉన్న అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా డిపోర్ట్ చేశారు. ఏంటి అంటే యువర్ అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే, చాలామంది మనం చూస్తాం ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇక్కడ మీకు F1 కానీ లేదంటే J కానీ M కేటగిరీ వీసాస్ ఉన్నా కానీ మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అక్కడ క్వశ్చన్ చేస్తారు. మీ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, ఇమ్మిగ్రేషన్ ఆఫీషియల్స్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద యుఎస్లో దే విల్ యాక్చువల్లీ స్క్రూటనైజ్ యువర్ డాక్యుమెంట్స్ వన్స్ అగైన్. దే విల్ పుట్ వేరియస్ క్వశ్చన్స్. మీరు నిజంగానే యుఎస్లోకి లీగల్ ఎంట్రీ అవుతుందా? నిజంగానే మీరు క్వాలిఫైడా? నిజంగానే మీ డాక్యుమెంట్స్ ఆథెంటికేటెడా? నిజంగా మీకు అడ్మిషన్ ఉందా లేదా? డౌట్ వచ్చిన వారి మీద వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని, అడ్మిషన్ ఫామ్స్ అవి తీసుకొని, అడ్మిషన్ అప్లికేషన్స్ తీసుకొని దే విల్ కాంటాక్ట్ దోస్ యూనివర్సిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ రవి వస్తున్నాడు. రవి అన్న స్టూడెంట్ మీ దగ్గర అడ్మిషన్ తీసుకున్నాడా? రవి అన్న స్టూడెంట్కి మీరు అడ్మిషన్ ఇచ్చారా? ఈ పలానా కోర్సులో ఇచ్చారా అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ రికార్డ్స్ వెరిఫై చేసి వీళ్ళకి కాల్ చేసి వెరిఫై చేస్తేనే యూ విల్ గెట్ అన్ ఎంట్రీ అనమాట. సో కొన్ని పర్యాయాలు అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ వెరిఫికేషన్ చేయకపోవచ్చు. ఆ వెరిఫికేషన్ మిస్ అయ్యి ఉండొచ్చు, ఎంట్రీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు డీపోర్టేషన్ ఎందుకు అంటే, కొన్ని బ్లాక్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్, బ్లాక్ లిస్ట్లో ఉన్న కాలేజెస్ ఉన్నాయి. యుఎస్ ఏంటి అంటే ఇట్లాంటి ఇల్లీగల్ మెథడ్స్ ద్వారా అడ్మిషన్స్ చేస్తే యాజ్ పర్ ద యుఎస్ ఇమ్మిగ్రేషన్ లాస్ దోస్ కైండ్ ఆఫ్ కాలేజెస్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ విల్ బీ బ్లాక్ లిస్టెడ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 2 years or 3 years. ఈ 2 years తర్వాత మళ్ళీ ఆ బ్లాక్ లిస్ట్ అన్నది ఎత్తివేయబడుతుంది. మళ్ళీ దే విల్ బీ గివెన్ పర్మిషన్ టు అడ్మిట్ స్టూడెంట్స్. ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్నంతకాలం, ఈ బ్లాక్ లిస్ట్ పీరియడ్లో ఉన్న యూనివర్సిటీస్లో, కాలేజెస్లో కానీ మీరు అడ్మిషన్ తీసుకుంటే
మీరు ఇక్కడ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఈ ఇంటర్వ్యూ మీరు స్కిప్ చేసి మిస్ అయ్యి వెళ్ళినా కానీ తర్వాత ఇన్ ది ఇమ్మిగ్రేషన్ చెక్స్ ఈ బ్లాక్ లిస్టెడ్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ ఉంది అంటే దెన్ యు ఆర్ లైబుల్ టు బి డిపోర్టెడ్. ఎందుకంటే యువర్ అడ్మిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. వెన్ యువర్ అడ్మిషన్ టు ద కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇస్ ఇల్లీగల్, యు ఆర్ నాట్ అలౌడ్ టు స్టే ఇల్లీగలీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ యుఎస్. అందుకని ఈ స్టూడెంట్స్ని ఇట్లాంటి బ్లాక్ లిస్టెడ్ కాలేజెస్ తర్వాత ఫిక్టీషియస్ అండ్ ఫోర్జ్ డాక్యుమెంట్స్ పెట్టి యుఎస్కి స్టూడెంట్స్గా వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ ఫిక్టీషియస్ డాక్యుమెంట్స్ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఎవరు ఎట్లా పెట్టడం జరుగుతుందంటే మన ఇండియాలో సర్టన్ ఏజెన్సీస్ ఉన్నారు. వీళ్ళందరినీ మనము ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అంటారు. చాలామంది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేసి వీ విల్ సెండ్ యూ టు అమెరికా, వీ విల్ సెండ్ యూ టు కెనడా, వీ విల్ సెండ్ యూ టు ఆస్ట్రేలియా అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక పర్టికులర్ అమౌంట్ ఫ్యూ ల్యాక్స్ ఛార్జ్ చేసి వీళ్ళే డాక్యుమెంటేషన్ అంతా చేసి వీళ్ళే వీసా ప్రాసెస్ చేస్తారు. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా పర్యాయాలు ఇన్కమ్ ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ఒక F1 వీసా కానీ జే వీసా కానీ M వీసా పైన వెళ్ళాలి అంటే డూ యూ హ్యావ్ ద కెపాసిటీ టు సస్టైన్ యువర్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద US టు పే ద కాలేజ్ ఫీ యాజ్ వెల్ యాజ్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చూపించాలి మీరు. కొన్ని పర్యాలు స్టూడెంట్స్ దగ్గర అంత డబ్బులు ఉండవు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర అంత డబ్బులు ఉండవు, లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తీసుకొని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏం చేస్తారంటే ఇట్లాంటి కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఈ ఫిక్టీషియస్ అండ్ ఫోర్జ్డ్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వీటి బేసిస్ పైన పంపిస్తారు. సో ఈ ఫిక్టీషియస్ ఫోర్జ్డ్ ఇన్కమ్ ప్రూఫ్ కానీ వేరే ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ కానీ పెట్టి మీరు యూఎస్కి వెళ్తే యు ఆర్ ఆల్సో లయబుల్ బికాస్ ఇట్స్ అన్ ఇల్లీగల్ ఎంట్రీ బేస్డ్ ఆన్ ఫోర్జ్డ్ అండ్ ఫిక్టీషియస్ డాక్యుమెంట్స్. వెన్ యూ ఎంటర్ ఇల్లీగలీ ఇట్ బికమ్స్ ఇల్లీగల్ ఎంట్రీ కాబట్టి యు ఆర్ లయబుల్ ఫర్ డిపోర్టేషన్. యుఎస్ ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ వాళ్ళు అబద్ధాన్ని సహించరు, ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ని సహించరు, ఫిక్టీషియస్ డాక్యుమెంట్స్ని సహించరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ నీడ్ టు బి జెన్యూన్. చాలామంది మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పత్రాలు అన్నీ కూడా సరైన చూపించి అక్కడికి వెళ్తున్నారు. సో వెళ్ళిన తర్వాత కూడా సో అక్కడ నుంచి కూడా కొందరిని ఇక్కడ పంపిస్తున్నారు. అంటే అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ వీసా పైన సో అక్కడ ఎలాంటి పనులు చేయొద్దు సార్? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్లీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ వాట్ ఆర్ స్టూడెంట్స్ డూ ఇస్ వాళ్ళకి పర్ వీక్ కొన్ని అవర్స్ పర్మిట్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్ వీక్లీ వాళ్ళకి ఒక 6 to 8 hours అనేది పర్మిట్ చేస్తారు టు గో అండ్ వర్క్. మన వాళ్ళు ఏం చేస్తారంటే బికాస్ వీ నీడ్ మనీ, యూఆర్ అ స్టూడెంట్ దేర్, యూ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్, వెళ్ళి ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ 12 hours యూ వర్క్ ఫర్ అబౌట్ 48 hours. 48 hours బదులు మీరు 72 hours అట్లా చేస్తే వెన్ ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ యు ఆర్ లయబుల్ ఫర్ డిపోర్టేషన్ బికాస్ యూ హ్యావ్ నాట్ కమ్ దేర్ ఫర్ ఎర్నింగ్. ఇది చూసాము. ఇంకొకటి ఏంటి అంటే ఐ హ్యావ్ సీన్ చాలామంది అడ్మిషన్ తీసుకొని కాలేజెస్లో అడ్మిషన్ తీసుకుంటారు, తీసుకొని యుఎస్ ఎంటర్ అయిన తర్వాత దే డోంట్ గో టు ద కాలేజ్, దే విల్ నాట్ అటెండ్ ద కాలేజ్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి దే విల్ సీక్ ఎంప్లాయ్మెంట్ సమ్వేర్ అండ్ దే విల్ కంటిన్యూస్లీ వర్క్ అండ్ దే విల్ బీ అబ్సెంట్ ఇన్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీ రిజిస్టర్. సో ఇది కూడా ఇట్లాంటి పనులు చేస్తే కూడా యు ఆర్ లయబుల్ ఫర్ డిపోర్టేషన్. సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డిపోర్టెడ్. మీకు లీగల్ ఎంట్రీ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి యూనివర్సిటీ అడ్మిషన్ ఉండి వెళ్ళి మీరు చదవకుండా చదువు మీద ఫోకస్ చేయకుండా ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎర్నింగ్ అండ్ ఇల్లీగలీ గో అండ్ వర్క్ సమ్వేర్ యు ఆర్ లయబుల్ ఫర్ డిపోర్టేషన్. స్టూడెంట్స్ తర్వాత చాలామంది అక్కడ ఉద్యోగం కోసం H1 వీసా పైన వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే అమెరికన్ సిటిజన్షిప్ తీసుకొని స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు దాన్ని కొంచెం కఠినతరం చేశారని చెప్తున్నారు. సో ఎలాంటి రూల్స్ వచ్చేసాయి? H1B వీసాస్, వాట్ ఆర్ H1B వీసాస్? ఒకటి, H1B వీసాస్ ఆర్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాస్. కానీ H1B వీసాలో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు వెన్ యూ అప్లై ఫర్ H1B వీసా దాంట్లో ఏంటి అంటే యూ హ్యావ్ అ డ్యూయల్ ఇంటెంట్ అన్న ఒక కండిషన్ ఉంది. అట్లా డ్యూయల్ ఇంటెంట్ అంటే ఏంటి? ఒక H1B వీసా పైన మీరు వెళ్తే H1B వీసాకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే వన్ షుడ్ హ్యావ్
a bachelor's degree in any stream, whatever stream. Rendodi, H1B visa is given only to people with specialized knowledge, wherein theoretical and practical application of the knowledge is very important. So, ఈ theoretical, practical and theoretical knowledge of application ఉంది కాబట్టి, you will be given H1B visa, and H1B is given to people with specialized skills, people with specialized education. ఈ డ్యూయల్ ఇంటెంట్ అన్న ఒక కండిషన్ ఉంది. డ్యూయల్ ఇంటెంట్లో ఏమవుతుందంటే, యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఐదర్ టు అప్లై ఫర్దర్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 5 years or so, to apply for a citizenship there in the US and become an immigrant, or you enter the US as a non-immigrant and you can seek the US immigration department to make you an immigrant of United States of America. The second intent, this is the primary intent. Second intent enti ante, if you choose not to become the immigrant of the United States of America, you can choose to return back to your country. Tarvata H1B visa unna vallu can also obtain H1. Once an H1 is given, allotted to the H1B visa holder, he can bring his spouse there and she can become subsequently a citizen there. H1 is applicable to H1B visa. H1B visa ఉన్న వాళ్ళు H1 లేకపోతే, వైఫ్ రావాలన్నా she has to come on a B1 or B2 visit, stay there for 6 months and go back. So these are the requirements అండి. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత the immigration laws have become very, very, very strict, especially for H1B visa. Without any skillful theoretical and practical knowledge, one cannot enter the US on the H1B visa. And H4 visas which are there, H4 visa category is also reduced. దాని తర్వాత very, very strict laws have actually come. H4 వీసాలో రావాలి, స్పౌస్ రావాలన్నా కానీ you need to show, you have sufficient income. You need to show that you have a proper and a permanent job there. It's not that you're switching jobs, every now and then. So many new rules have come, so many new developments have come. Tarvata, there are a lot of pendency of visas. There is a lot of pendency of visas, not only in allotting H1B visas, but also H1B visas వాళ్ళు ఎవరైతే immigrants అవ్వాలని అప్లికేషన్స్ పెట్టారో, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ యాక్చువల్లీ స్టాప్ ఫర్ అ వైల్ అండి, ఎస్పెషలీ ఫర్ ఇండియన్స్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద టోటల్ H1B visas, 7.1% of visas are allocated in EB5. So the allocation limit has actually crossed for the year 2025 కాబట్టి ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటి మీద టోటల్ ఆంక్షలు పెట్టి వీటిని స్టాప్ చేసి till October 2025 they are not going to issue these visas. H1 వీసాల సందర్భంగా B1 B2 గురించి మాట్లాడారు. సో ఏంటి సార్, అంటే విజిటింగ్ వీసాల్లో కూడా ఏమైనా మార్పులు వచ్చాయా? ఎందుకు అంతగానో వీళ్ళు చేంజ్లు చేయాల్సి వచ్చినట్టు అవసరం? B1 and B2 visas. ఇప్పుడు వాట్ ఆర్ B1 and B2 visas ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే, B1 వచ్చి బిజినెస్ వీసా అండి, B2 వచ్చి టూరిస్ట్ వీసాస్. ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అథారిటీస్ ఈ B1 B2 వీసాస్ పైన ఎక్కువ మార్పులు తీసుకురాలేదు. ఇందాక మాట్లాడినట్టు EB5లో మార్పులు వచ్చినాయి, H1Bలో మార్పులు వచ్చినాయి, B1 B2లో ఎక్కువ మార్పులు రాలేదు. B1 B2లో ఎందుకు రాలేదంటే, B1 వచ్చి బిజినెస్ వీసా. ముందుగా బిఫోర్ గోయింగ్ టు B2, B1 ఏంటి చూద్దాం. B1 అన్నది బిజినెస్ వీసా. ఈ B1 బిజినెస్ వీసా ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు విజిట్ ద US ఆన్ అ B1 వీసా, the main eligibility criteria is you have to invest $1.5 million. 1.05 million US ఇన్వెస్ట్ చేయాలి. ఈ B1 వీసా వచ్చేసి it is applicable for individual, it is also applicable for the family. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా B1 అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఓన్లీ హస్బెండ్ అప్లై చేసుకుంటే B1కి, దానికి
ఆయన ఫండ్స్ అనేది $200,000 ఫండ్స్ చూపించాలి. ఒకవేళ ఫ్యామిలీ అయితే భార్యతో పాటు మీరు B1 వీసాకి అప్లై చేసుకుంటే $300,000 మీరు యూ షుడ్ షో ఇట్ యాజ్ అ ఫండ్ అనమాట. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.05 million విల్ రిమైన్ ది సేమ్. మీరు యూ విల్ బీ యాక్చువల్లీ టేకెన్ ఇన్ టు ది ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ స్టార్టప్ కంపెనీస్, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ న్యూలీ అప్కమింగ్ బిజినెస్, వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ B1లో ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ద US is getting money. US is getting investments. People who are coming from India or any other country on a B1 visa will bring more money into the US because of the entry of these people. More revenue is added to the US కాబట్టి వీటిలో ఎక్కువ చేంజెస్ తీసుకురాలేదు. సో ఇన్ అ నట్షెల్ దిస్ ఇస్ వాట్ ఇస్ B1 వీసా. మీరు B2 వీసాస్ వచ్చేసి టూరిస్ట్ వీసాస్ అండి. టూరిస్ట్ వీసాలో యూ కెన్ అప్లై ఫర్ అ టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా అప్లై చేసినప్పుడు మీరు యుఎస్లో ఉండి యుఎస్లో హోటల్ బుకింగ్ చూపించాలి, మీకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉండాలి. దాని తర్వాత యూ షుడ్ షో ఫండ్స్ దట్ యూ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్ టు సర్వైవ్ ఇన్ ద US యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ దేర్ ఆన్ ద B2 వీసా. తర్వాత మీరేం చేయాలంటే B2లో you can come as a tourist, you can visit your relatives, you can go for sightseeing, you can take part in church activities and all this. Dan tarvata at the same time you can actually B1 B2 coupled visas aithe you can negotiate contracts, you can enter into business agreements, you can enter into memorandum of understandings and all this. You can get into lot of contracts. సో ఈ కపుల్డ్ B1 B2 కూడా ఉంటుంది. B2 అన్నది ఇట్స్ అ సెపరేట్ వీసా ఓన్లీ ఫర్ టూరిజం, ఫర్ సైట్ సీయింగ్, ఫర్ విజిటింగ్ యువర్ రిలేటివ్స్, ఫర్ హాస్పిటల్ పర్పసెస్, ఫర్ గెటింగ్ సర్జరీస్, ఫర్ అ లాట్ ఆఫ్ అదర్ ఎంక్వైరీస్ అండ్ ఆల్ దిస్. ఇది B2 కేటగిరీ అండి. సో B2లో కూడా ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ చేంజెస్ తీసుకురాలేదు. ఎందుకంటే ఒక టూరిస్ట్ యుఎస్కి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొస్తాడు, వీసాకి అప్లై చేసినప్పుడు ఇంత రుసుము కట్టాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత హోటల్లో ఉండటమో లేదంటే రిలేటివ్స్ దగ్గర ఉండటమో, హోటల్లో ఉంటే అగైన్ హీ విల్ యాక్చువల్లీ స్పెండ్ మనీ. యాజ్ లాంగ్ యాజ్ హీ గోస్ అరౌండ్ ఫర్ టూరింగ్ అండ్ ఆల్ దిస్, హీ కీప్స్ ఆన్ స్పెండింగ్ మనీ. సో టూరిజం ఫర్ ఎనీ కంట్రీ, నాట్ జస్ట్ US, టూరిజం అన్నది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి ట్రంప్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ మేడ్ మెనీ చేంజెస్ ఇన్ B1 అండ్ B2 అండి. అంటే ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఎక్కువ మంది చాలామంది కూడా ఇవి రూల్స్ స్ట్రిక్ట్ అయిన తర్వాత EB5 వీసా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సార్. అంటే దాని ద్వారా తొందరగా సిటిజన్షిప్ దొరుకుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. నిజంగా ఏంటి సార్ EB5 ఏంటి, దాంట్లో ఎప్పుడు కొత్తగా ఏమైనా మళ్ళీ మార్పులు వచ్చాయి? EB5 వీసా ఏంటి అంటే ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ వీసా. ఈ EB5 ఇస్ అ డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్ వస్తుంది మీకు. ఇట్స్ అ గ్రీన్ కార్డ్. వెన్ యూ ఇన్వెస్ట్, దాని రిక్వైర్మెంట్ ఏంటి అంటే $800,000 మీరు ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది యూ కెనాట్ యాక్చువల్లీ డూ ఇట్ డైరెక్ట్లీ, యూ హ్యావ్ టు డూ ఇట్ త్రూ ద US రీజనల్ సెంటర్స్. ఈ వీసాస్ మీరు ఆప్టైన్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రాసెస్ యువర్ అప్లికేషన్ త్రూ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీజనల్ సెంటర్స్. ఈ రీజనల్ సెంటర్స్ విల్ ప్రాసెస్ యువర్ ఎంటైర్ వీసా. దీనికి మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే it starts from $800,000, the minimum investment. Above that you can invest any n number of dollars, whatever it is, based on the projects. వీటిలో మీరు when you approach the United States of America regional centers, వాళ్ళ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆల్రెడీ డిజైన్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత హోటల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఏంటి అంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ దిస్, వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది. ద బ్యూటీ అబౌట్ EB5 ఏంటి అంటే ఒకటి, మీకు యూ విల్ గెట్ అ డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వెన్ యూ టేక్ దిస్ వీసా అండ్ విజిట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత యూ కెన్ యాక్చువల్లీ మైగ్రేట్ విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఈవెన్ యువర్ చిల్డ్రన్ విల్ ఆల్సో బీ అలౌడ్ టు మైగ్రేట్ అలాంగ్ విత్ యూ. కానీ
చిల్డ్రన్ ఏజ్ షుడ్ బి లెస్ దెన్ 21 years. తర్వాత మీ అప్లికేషన్లో ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ లెస్ దెన్ 21 years of age, they can also become a part of the EB5 visa. ఈ 800,000 మినిమం మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్తో పాటు మీకు యు ఆర్ గోయింగ్ దేర్ యాజ్ అ ఎంటర్ప్రెన్యూర్, యు ఆర్ గెటింగ్ అ గ్రీన్ కార్డ్. దాని తర్వాత ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ వాట్ యు మేడ్, యూ విల్ గెట్ రిటర్న్స్ ఆల్సో ఆన్ ది ఇన్వెస్ట్మెంట్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అన్ని వీసాస్లో చూసుకుంటే రిటర్న్స్ అనేది ఓన్లీ EB5లోనే వస్తుంది. మీకు B1లో మీకు రిటర్న్స్ రావు, B2లో రాదు. B1, B2లో టోటల్ ఎక్స్పెండిచర్. యూ స్పెండ్ అండ్ యూ స్పెండ్ అండ్ యూ స్పెండ్. యూ డోంట్ టేక్ ఎనీథింగ్ బ్యాక్ హోమ్ వన్స్ యూ లీవ్ దట్ కంట్రీ. తర్వాత EB5లో H1Bలో ఏంటి, యూ వర్క్ అండ్ దెన్ యూ వర్క్ అండ్ యు ఆర్ పెయిడ్. EB5 is the only visa which is categorized with the returns అన్నమాట. For investments, you will get returns. The higher the investment, the higher the returns. So you have to very carefully choose which project you have to invest, what is the amount of investment, and this investment has to go only through the USA regional centers. This is about EB5. అంటే EB5 తర్వాత EB4 అనేది కూడా ఒక కేటగిరీ ఉంది. అంటే చాలామంది ఎవరైతే దేవాలయాల్లో కానివ్వండి, చర్చిలో కానివ్వండి పూజలు చేయడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో EB4లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? సో ఏమైనా కఠినతరమైనటువంటి రూల్స్ తీసుకొచ్చారు? EB4లో ట్రంప్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇన్ఫ్యాక్ట్ EB4 వీసాస్ ఇష్యూ చేయటమే ట్రంప్ గారు స్టాప్ చేశారు. Why did Trump sign an executive decision to stop EB4 visas? ఎందుకంటే H1B visas ఫర్ ఇండియా చూసుకుంటే వాళ్ళకి పర్ ఇయర్ ఎన్ని థౌజండ్స్ ఆఫ్ వీసాస్ ఇష్యూ చేయాలని ఉంటుంది. ఆ క్యాప్ ఏదైతే ఉందో H1B వీసాస్ పైన, ఆ క్యాప్ రేషియో చూసుకుంటే 7.1% ఆన్ ద క్యాప్ ఆఫ్ H1B వీసాస్ ఉంది. కాబట్టి ఈ 7.1% for the year 2025 has exceeded and they are still pending. Kabatti he has signed a decision stating that EB4 visas will not be issued till October 2025. October 2025 tarvata the Trump government may actually direct the immigration authorities to issue. So we will have to wait and see. ఈ EB4 వీసాలో ఏంటి అంటే మోస్ట్లీ యూఎస్లో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయండి. EB4 మెయిన్లీ ఎవరు యూస్ చేస్తారు, EB4 ఎవరికి వర్తిస్తుందంటే టెంపుల్ ప్రీస్ట్లకి, తర్వాత బిషప్స్కి, పాస్టర్స్కి, రెవరెన్స్కి, ఎవాంజలిజం చేసే వాళ్ళకి, వీళ్ళకి EB4 వర్తిస్తుందండి. ఎందుకంటే దే గో ఫ్రమ్ ఇండియా యాజ్ ప్రీస్ట్ టు డూ ద సెరిమోనియల్ డ్యూటీస్, to carry on the tradition of Indians or to carry on the tradition of that particular community. Kabatti EB4 అన్నది టెంపుల్ ప్రీస్ట్లకి, దాని తర్వాత పాస్టర్స్, రెవరెన్స్, బిషప్స్ వీళ్ళకి, క్రిస్టియన్ ఎవాంజలిస్ట్, క్రిస్టియన్ ప్రీచర్స్కి, తర్వాత కొందరు ఇంటలెక్చువల్స్ who want to attend intellectual conferences can also apply for EB4. తర్వాత the ambassadors to the country can also actually avail EB4 అన్నమాట. సో ఈ కేటగిరీస్ వాళ్ళే యుఎస్కి EB4 పైన వెళ్ళాలి. ప్రస్తుతం అయితే EB4 వీసాస్ ఇష్యూ చేయటం లేదు. గవర్నమెంట్ హెస్ స్టాప్డ్, ద యుఎస్ గవర్నమెంట్ హెస్ స్టాప్డ్ ఇష్యూయింగ్ EB4 వీసాస్ అండి. EB4 చాలా మిస్యూస్ కూడా అయింది ఇన్ ద పాస్ట్. ప్రీస్ట్లు అని చెప్పి, తర్వాత చర్చ్ పాస్టర్స్ అని చెప్పి, కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పి వెళ్ళి అది చేయకుండా దే స్టార్టెడ్ డూయింగ్ సమ్ ఆఫ్ ద జాబ్స్ అండ్ ఆల్ దిస్. సో అది కొంచెం మిస్యూస్ కూడా అయినట్టు దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. వాటిని కూడా ద యుఎస్ గవర్నమెంట్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడరింగ్. సో అట్లా మిస్యూజ్ ఏమన్నా అవుతే దే ఆర్ ఆల్సో యాక్చువల్లీ లయబుల్ ఫర్ డిపోటేషన్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ దేర్ ఇస్ అ వెరీ హై పెండెన్సీ ఇన్ EB4 visas. So the pendency has to be cleared. A pendency clearance anadi maybe it will start after October 2025. So this is in a nutshell about EB4 visas. అంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత వీటితో పాటు ఎక్కువగా ఎవరైతే అక్కడ పిల్లలు పుడతారో, అంటే ఎవరైతే అక్కడ జన్మిస్తారో వాళ్ళకి జన్మతోనే అమెరికా పౌరసత్వం వస్తుంది అనేది ఇన్ని రోజుల పాటు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు దాన్ని తీసేశారు. సో ఏంటి సార్ ఆ రూల్ ఏంటి? యా, దాన్ని సిటిజన్షిప్ బర్త్ రైట్ అంటారు. ఇప్పుడు
చాలా పెద్ద కాంట్రవర్సీ. ఆఫ్టర్ Donald Trump has taken over as the President of United States of America, the very first executive decision which was signed, I mean one of the first primary decisions which was signed is banning the citizenship birthright. ప్రతి చోట చూస్తున్నాం మనం, టీవీలో వీటిలో ప్రతి చోట న్యూస్లో ఇదే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నారంటే యుఎస్ సాయిల్లో పుట్టిన వాళ్ళు ఆటోమేటిక్ సిటిజన్స్ అవుతారు. ఈ సిటిజన్షిప్ అన్నది వర్తించదు వీళ్ళకి, వీళ్ళందరినీ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తాను అని అన్నారు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అప్రోర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత సమ్ పీపుల్ have filed it in the Supreme Court of America. ముందుగా ఈ సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అన్నది ఏంటి మనము క్లుప్తంగా తెలుసుకుంటే, సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అన్నది ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1865. Between 1850 and 1865 there was a civil war in the United States of America. ఈ సివిల్ వార్ తర్వాత ఈ రూల్ అన్నది తీసుకురావడం జరిగింది. ఇట్ వాజ్ మేడ్ అ పార్ట్ ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. యాజ్ పర్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఎనీ పర్సన్ హూ ఇస్ బోర్న్ ఇన్ అమెరికా విల్ బికమ్ అ సిటిజన్ అని చెప్పి ఉంది. ఈ సివిల్ వార్ ఏంటి అంటే దిస్ వాజ్ బిట్వీన్ ఆ రోజుల్లో 1850s to 1865లో we know that there are 50 states in the United States of America altogether. ఈ 50 స్టేట్స్లో కొన్ని స్టేట్స్ వచ్చి ఫ్రీ స్లేవ్ జోన్ అని ఉండే, కొన్ని స్టేట్స్ వచ్చేసి స్లేవ్ జోన్స్ అని ఉండినాయి. ఈ బ్లాక్స్ని వీళ్ళందరినీ కూడా స్లేవ్స్ కింద తీసుకొచ్చేవాళ్ళు. సో ఈ స్లేవ్ జోన్ స్టేట్స్లో ఉంటే దే విల్ బీ స్లేవ్స్, దే విల్ నాట్ బీ ఫ్రీ. కొందరు అమెరికన్స్ ఏంటి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా ఆ రోజుల్లో ఏం చేశారంటే స్లేవ్స్గా వచ్చిన స్టేట్స్ నుంచి ఫ్రీ జోన్ స్టేట్స్కి తీసుకొచ్చేవాళ్ళు. అట్లా దే వాజ్ వన్ వెరీ పాపులర్ కేస్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా విచ్ ఇస్ నేమ్డ్ యాజ్ స్కాట్. దే వాజ్ అ బ్లాక్, ఆయన పేరు స్కాట్. ఆయన ముందు స్లేవ్గా వచ్చారు, స్లేవ్ స్టేట్స్లో ఉన్నారు. ఆయన ఈ స్లేవ్ స్టేట్స్ నుంచి ఫ్రీ స్టేట్స్కి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత హీ డీమ్ దట్ హీ ఈజ్ ఫ్రీ అండ్ హీ ఈజ్ నాట్ అ స్లేవ్. సో అది ఆయన ఫ్రీయా కాదా, ఆయన స్లేవా కాదా అని తెలియడానికి హీ ఫైల్డ్ అ కేస్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ పాపులర్. దిస్ ఇస్ కాల్డ్ ది స్కాట్ కేస్ అనమాట. Finally, the Supreme Court of America declared that though he has come from a slave state to a non-slave state, he is not a free man. His family is not a free man. Appudu ఈ పర్టికులర్ క్లాజ్, ఈ పర్టికులర్ ఆర్టికల్ అన్నది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు. ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ హూ ఇస్ బోర్న్ యూజ్ సాలిస్ అంటారు. యూజ్ అంటే జేయుఎస్, ఇట్స్ యాక్చువల్లీ ఇటాలియన్ మ్యాక్సిమ్. జుస్ సాలిస్ అని రాస్తాము, కానీ ఊస్ సాలిస్ అని ప్రొనౌన్స్ చేస్తాం. వాట్ ఇస్ ఊస్ సాలిస్ అంటే ఆన్ ద సాయిల్. సో బేస్డ్ ఆన్ ద థియరీ ఆఫ్ ఆన్ ద సాయిల్, ది lawmakers have included this particular clause and article into the American Constitution, stating that anybody who is born in the United States of America having that in that jurisdiction shall be a citizen అని ఉంది. ఈ క్లాజ్ని ఇంక్లూడ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో చేసిన తర్వాత అప్పుడు దిస్ వాజ్ బిట్వీన్ ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ద సెనేట్స్. దీన్ని కాన్స్టిట్యూషన్లో ఒక భాగం చేసిన తర్వాత పార్లమెంట్లో పెట్టిన తర్వాత 136 people voted for it and about 38 people voted against it. ఈ 38 people ఎవరైతే అగెయిన్స్ట్ ఓట్ చేశారో ఆయన ఏమన్నారంటే, దాంట్లో వన్ ఆఫ్ ది సెనేట్స్ ఏమన్నారంటే, వై ఆర్ ద చైనీస్ అండ్ ద జిప్సీస్ నాట్ అ పార్ట్ ఆఫ్ బీన్ సిటిజన్షిప్స్ బై బర్త్ రైట్. అప్పటికి ఇంకా చైనీస్ కానీ జిప్సీస్ని కానీ ఇంక్లూడ్ చేయలేదు. ఇట్ డిడ్ నాట్ డిస్క్రైబ్ ప్రాపర్లీ. దాని తర్వాత ఈవెన్ చైనీస్ కెన్ బికమ్ సిటిజన్స్, ఎనీబడి కెన్ బికమ్ సిటిజన్స్ అని
through 14th Amendment of the United States of America Constitution. Through the 14th Amendment, it was included that anybody from any foreign national, any immigrant whose children are born on the soil of America will obtain the birthright. So, by being born in the soil of America will obtain citizenship by birthright అని చెప్పి 14th Amendment జరిగింది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ సైన్ చేశారు. This will not be applicable to any foreign national who comes to America and gives birth to their children. We will cancel this and we will deport them అన్నారు. But merely by signing an executive decision, can Trump's administration deport all these people? No, they cannot. They cannot. ఎందుకంటే this is a part of the Constitution. No president can overturn the Constitution unless and until an amendment is made to the American Constitution. ఇప్పుడు టీవీలో, న్యూస్లో, యూట్యూబ్లో ప్రతి చోట ట్రంప్ has taken a decision, ట్రంప్ will deport అంటున్నారు. The matter is lying there before the Supreme Court. The Supreme Court, unless and until the Supreme Court passes an order, it can't be. కానీ what is Supreme Court? The highest apex court of the country. The highest apex court of the country, does it have any right over the executive? Another question. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఎగ్జిక్యూటివ్ డెసిషన్. దాన్ని మళ్ళీ ఈ పార్లమెంటేరియన్స్ అంతా కూడా, డెమోక్రాట్స్ కానీ లేదంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా కూడా కూర్చొని అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ అన్ అమెండ్మెంట్ ఇట్ కెనాట్ బీ ఇంప్లిమెంటెడ్. ఇప్పటికైతే ఈయన ఎగ్జిక్యూటివ్ డెసిషన్ సైన్ చేసి దాన్ని ఒక కాంట్రవర్సీలో పెట్టి స్టాప్ చేశారు. బట్ ద మ్యాటర్ ఇస్ స్టిల్ పెండింగ్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా. సో ఈ సిటిజన్షిప్ బై బర్త్ అన్నది will still be a controversy. Merely by signing an executive decision, I don't think it can be actually implemented to the fullest. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే గతంలో అమెరికా వెళ్తే ఈజీగా స్థిరపడవచ్చు అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉండేది. సో అక్కడికి వెళ్ళిన వారు ఎవరైనా కూడా ఈజీగా అక్కడే ఉండొచ్చు, అక్కడే సిటిజన్షిప్ పొందొచ్చు అనేటువంటి మాట కూడా మనకు చాలా రోజులుగా మనం వింటూ ఉన్నాం. అది నిజంగా అది రియాలిటీ కూడా జరిగింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏదైతే విదేశీయులకు వీసాల విషయంలో కానివ్వండి, సిటిజన్షిప్ విషయంలో కానివ్వండి చాలా మార్పులు వచ్చాయి. సో గతంలో లాగా ఈజీగా అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళకు మాత్రం ఇది ఒక విఘాతమైనటువంటి చర్య అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి రూల్స్ మాత్రం చాలా కఠినతరం చేశారు. సో ఎవరైతే వెళ్ళి అక్కడ ఉండాలనుకుంటారో లేదైతే ఎవరైతే వీసాల పేరు మీద అక్కడికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ట్రంప్ తీసుకొచ్చినటువంటి అన్ని రూల్స్ను కూడా పాటించాలి. అప్పుడే మీరు సేఫ్గా యూఎస్కి వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు అని కూడా సల్మాన్ రాజు గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.